సిద్ధమైన సెంట్రల్ యూనివర్సిటీ ప్రాంగణం నేడు లాంఛనంగా ప్రారంభం. రాష్ట్ర విభజన తర్వాత అనంతపురం జిల్లా జంతులూరు వద్ద 492 ఎకరాలు సెంట్రల్ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. భవన సముదాయాలు వసతుల కల్పనకు 711 కోట్ల అంచనాలు రూపొందించి తాత్కాలికంగా అనంతపురం నగర శివార్లో అద్దె భవనాల్లో తరగతులు ఏర్పాటు చేశారు. తర్వాత అధికారంలోకి వచ్చిన వైకాపా వర్సిటీ అభివృద్ధిని విస్మరించి పనులను పట్టించుకోలేదు. మొదటి విడతగా విడుదల చేసిన 350 కోట్లతో 2023లో చేపట్టిన 2 అకాడమిక్ భవనాలు, 3 వసతి గృహాలు, పరిపాలన భవనం, అంతర్గత రహదారులు, విద్యుత్తు, తాగునీరు, సౌర విద్యుత్ ప్లాంట్ పనులు నత్తనడకం సాగినాయి. కూటమి ప్రభుత్వం వచ్చాక సీఎం చంద్రబాబు ప్రత్యేక చొరవ తీసుకుని 2 భవనాలు వేగంగా పూర్తి చేయించారు. గత ఏడాది ఆగస్టు నుంచి 1100 మంది విద్యార్థులు తరగతులు ప్రారంభించారు. విద్యార్థులకు వసతిని కల్పించారు. శాశ్వత ప్రాతిపదికన నిర్మించిన భవనాలన్నీ సిద్ధమయ్యాయి. 2200 మంది విద్యార్థులు చదువుకునేలా వర్సిటీలు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం వివిధ రాష్ట్రాలకు చెందిన 1600 మంది విద్యార్థులు, దేశాలకు చెందిన 50 మంది విద్యార్థులు ఉన్నారు. వర్సిటీ ప్రాంగణానికి జ్ఞానసీమ అని పేరు పెట్టారు. భవన సముదాయాలను కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మంగళవారం ఢిల్లీ నుంచి వర్చువల్గా ప్రారంభిస్తాను ఉపకులపతి కోరి చెప్పారు అన్నటువంటిది. ఇక్కడ కూడా ఒక నీచమైనటువంటి అబద్ధాన్ని అసూగా చెప్పటమే, ప్రజల్ని పచ్చి దగా చేసేటటువంటి. ఇది రాష్ట్ర ప్రభుత్వానికి ఏంటి సంబంధం? కేంద్రం కదా కట్టించుకునేది. దాన్ని ఎయిమ్స్ కట్టించిన ఆంధ్ర యూనివర్సిటీ దగ్గర అక్కడ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటిది కట్టించుకున్నా ఇవన్నీ కేంద్రం డబ్బులతో కట్టిస్తారు. కేంద్రమే కాంట్రాక్టర్. అక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? నెంబర్ 1. పోనీ నెంబర్ 2, చంద్రబాబు నాయుడు గారే కట్టించారనుకుందాం. బాబు గారు కట్టించేస్తే అప్పుడు పూర్తి అయ్యలేదట, 300 కోట్ల వరకే పని అయిందంట 700 కోట్లలో. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చాక అసలు కాలేదట, ఈ ఏడాదిలో అయిపోయిందట. అంటే బిల్డింగులు తెచ్చి అక్కడ ఏమన్నా ఫిక్స్ చేశారేంది? ఎవడొచ్చినా పని జరిగిపోతూనే ఉంటుంది. కాకపోతే జరిగిన వాటిని కూడా వక్రీకరించి వాళ్ళు మాత్రమే చేశారు, వీళ్ళు చేయలేదు అనే ఒక అబద్ధాన్ని ప్రజలకి మెదళ్లలో స్లో పాయిజన్లో ఎక్కించే దౌర్భాగ్యం ఈ సిగ్గులేని జర్నలిజం, ఈ నీచ జర్నలిజం ఎన్నేళ్ళు సాగుతుందో అర్థం కాదు. ఇకపోతే